Very good morning, my dear students. Welcome to Score Plus. Andhra ela undaru? How are you? Chalo. Today we are going to discuss the most important topic, greatest integer function. Greatest integer function అంటే ఏంది, దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది, జనరల్ ఐఐటీలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చూడండి. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ జిఐఎఫ్, జనరల్ మనం ఏం చేస్తామంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మనం షార్ట్లో మనం జిఐఎఫ్ ఈ విధంగా రాస్తాం. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, లేకపోతే దీన్నే మనం ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కూడా రాసుకోవచ్చు. మనం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్కడైనా మీకు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని వచ్చినా కూడా దాని మీనింగ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షనే. లేకపోతే ఆర్ స్టెప్ ఎక్స్, స్టెప్ ఎక్స్. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, స్టెప్ ఎక్స్, ఏదైనా మొత్తానికి మీనింగ్ ఒకటే అన్నట్టు. ఓకే, చలో. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటే ఏంది, దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. చూడండి. జనరల్లీ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మనం ఏం చేస్తామంటే, దిగో y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎక్స్ ఉంది కదా, దీన్ని క్లోజ్డ్ బ్రాకెట్లో తీసుకుంటాం మనం. బ్రాకెట్స్ ఏమేమి ఉంటాయి, ఓపెన్, క్లోజ్, కర్లీ. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మనం ఏం చేస్తామంటే జనరల్గా క్లోజ్డ్ బ్రాకెట్లో ఇండికేట్ చేస్తాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని మనం ఈ కర్లీ బ్రాకెట్ ఇండికేట్ చేస్తాం. ఓకే, చలో ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్? ఫస్ట్ కొంచెం బేసిక్స్ చెప్తాను చూడండి. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.7. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.7. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 0.7 అని రాసుకోవచ్చు మనం. 5 ప్లస్ 0.7. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఇంటిజర్, దిస్ ఈజ్ ఇంటిజర్, 5 ఈజ్ ఇంటిజర్, 0.5 అనేది ఫ్రాక్షన్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి దీని ఏం చేస్తామంటే 5 ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం చేస్తామంటే దీన్ని గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్లో ఇంటిగ్రల్ పార్ట్ అన్నట్టు. 0.7 ఏం చేస్తామంటే మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. దీని తర్వాత చెప్పుకుందాం. ఒకసారి చూడండి. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ జనరల్ మనం ఏం చేస్తామంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని ఈ విధంగా రాసుకుంటాం. కర్లీ బ్రాకెట్లో యూజ్ చేస్తాం ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మనం ఏం చేస్తామంటే క్లోజ్డ్ బ్రాకెట్లో యూజ్ చేస్తాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెట్టేసుకోండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.7. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 0.7. 5 ప్లస్ 0.7. వాట్ ఈజ్ 5? 5 ఈజ్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0.7 ఈజ్ ది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో జనరల్లీ ఎక్స్ ఎలా ఉంటుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ ప్లస్ ది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. క్లియర్? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే దీంట్లో ఓన్లీ ఇంటిజర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే తీసుకోవాలన్నట్టు. ఓకే, చలో దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఓకే, చలో ఇక్కడ తీసుకోండి. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను నేను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్? గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది, దీంట్లో ఇంటిజర్ ఏముంది, ఇంటిజర్ అంటే 0 కదా, 0 అంటే 0 తీసుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, స్టార్టింగ్ బేసిక్స్ నుంచి చెప్తాను, ఇది చాలా ఈజీ ఉంటుంది. తర్వాత మనం గ్రాఫికల్ మోడల్ చెప్తాం. జనరల్ మనం కాంపిటీషన్ లెవెల్లో ఏ విధంగా గ్రాఫ్ డ్రా చేస్తాం అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. స్టార్టింగ్ 0 లెవెల్ నుంచి చెప్తాను, హ్యాపీగా చూడండి. ఓకే,
ఎక్స్ ఇస్ ఈక్వల్ టు దట్ ఈస్ 0.1 ఇక్కడ చూడండి వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి 0.1 పాయింట్స్ నుంచి రైట్ సైడ్ మనకి అది డెసిమల్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అనేది ఇంటిజర్ ఎంత ఉంది, ఇక్కడ ఇంటిజర్ మనకి 0 అనేది తీసుకోవాలి. అगर ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0.2 తీసుకుంటే దీంట్లో గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ ఆల్సో 0 ఉంటుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0.9 తీసుకున్నమాట. అगर ఎక్స్ ఇస్ ఈక్వల్ 0.9 ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆల్సో 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం చేద్దాం అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1.0 తీసుకున్నాం. దీంట్లో గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఎంత ఉంటుంది, గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ అనేది 1 కాబట్టి దట్ ఇంప్లైస్ గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 1 అవుతుంది. క్లియర్. స్టార్టింగ్ కొంచెం బేసిక్ లెవెల్ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి 1.1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.1 దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1.2 దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్, దిస్ ఇస్ ఆల్సో 1 అవుతుంది. అండ్ సో ఆన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.9 తీసుకున్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.9 దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్. నెక్స్ట్ చూడండి మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2.0 దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ 2. క్లియర్. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.1 గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 2. క్లియర్. కొంచెం దీన్ని సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు అండ్ సో ఆన్ ఎన్ని వాల్యూస్ తీసుకున్నా కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం 2.2 తీసుకున్నాను నేను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.2 దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.2 దట్ ఇంప్లైస్ గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ 2 ఉంటుంది. ఓకే, and so on. अगर x is equal to 2 point and so on, x is equal to 2.9 x is equal to 2.9 అయితే ఇక్కడ ఎంత ఉంది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ x is equal to that is equal to 2 that x is equal to 3.0 that is greatest integer part of x is equal to 3 and so on. X is equal to 3.9 this is equal to greatest integer part of x is equal to 3. X is equal to 4 that implies the greatest integer part of x is equal to 4. Clear. దాని తర్వాత ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం జనరల్ బేసిక్ లెవెల్ చెప్తున్నాను, తర్వాత మీకు డైరెక్ట్గా గ్రాఫ్ ఏ విధంగా కాంపిటీషన్లో తీసుకుంటాం దాన్ని చెప్పేసుకుందాం. ఇక్కడ చూడండి x-axis, y-axis, x-axis, y-axis. Suppose just I am taking 1, 2, 3, 4, -1, -2. ఇక్కడ కూడా y-axis 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. -1, -2. ఇక్కడ కూడా -1, -2. స్టార్టింగ్ కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు తర్వాత గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఏ గ్రాఫ్ ఇచ్చినా సరే మనకేం చేయాలంటే ఇందులో గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో దాన్ని తెలుసుకోవాలి మనం. తర్వాత క్వశ్చన్ ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే గ్రాఫ్ కనుక మీకు వస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో ఫస్ట్ మనం జనరల్గా బేసిక్ లెవెల్ చెప్తున్నాను, తర్వాత మీకు డైరెక్ట్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో మనకి కాంపిటీషన్ లెవెల్ మనం ఎలా డ్రా చేస్తామో చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనకి దిస్ ఈజ్ ఎక్స్, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మాత్రం దిస్ ఈజ్ ఈక్వల్ టు వై బేటా వై. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఎక్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద, వై అనేది వై ఈజ్ ఈక్వల్ టు ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇలా తీసుకున్నాం. వై ఎక్స్ అనేది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి
సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం మనం. ఎక్స్ ఈక్వల్ 0 తీసుకుంటే వై ఎలా ఉంది, వై ఆల్సో 0. అगर x ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్. నెక్స్ట్ x ఈక్వల్ టు 0.1, y ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0. x వాల్యూ 1 యూనిట్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది మనకి, y అనేది 0నే ఉంటుంది ఆల్వేస్. నెక్స్ట్ x ఈక్వల్ టు 0.2, y ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్. అండ్ సో ఆన్. x ఈజ్ ఈక్వల్ టు 0.9, ఇక్కడ x కా వాల్యూ అనేది 0 నుంచి 0.999 వరకు, y వాల్యూ అనేది 0నే ఉంది. x ఈక్వల్ టు x వాల్యూ అనేది 0 నుంచి 0.999 వరకు y వాల్యూ అనేది 0 ఉంటుంది. కాబట్టి మనకి పాయింట్స్ అనేది ఇక్కడ వస్తున్నట్టు. ఓకే. సో సింపుల్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ ఫామ్ అవుతుంది ఇట్లా. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ జస్ట్ ఇది ఓపెన్, దిస్ ఈజ్ ఓపెన్ ఇంటర్వెల్ బట్, దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఎందుకు తీసుకుంటాం అంటే, జాగ్రత్త చూడండి మీరు ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఎందుకు తీసుకుంటాం అంటే ఇక్కడ చూడు x ఈజ్ ఈక్వల్ టు 1, అక్కడ x ఈక్వల్ టు 1 అయిందంటే వాట్ ఈజ్ y, y ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ x ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది పాయింట్. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు y గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ x అనేది దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ 1,0లో పాయింట్ ఉండదు, పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. క్లియర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దిస్ ఈజ్ ఓపెన్ ఇంటర్వెల్. ఎప్పుడైనా మనం ఈ విధంగా తీసుకున్నామంటే దిస్ ఈజ్ ఓపెన్ ఇంటర్వెల్, అక్కడ పాయింట్ లేదన్నట్టు. ఇది దిస్ ఈజ్ క్లోజ్, ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే మనం క్లియర్. నెక్స్ట్ ఉండే అక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1.1 అనేది x ఈజ్ ఈక్వల్ టు 1.1, x ఈక్వల్ టు 1.2, x ఈక్వల్ టు 1.9 తక్. సో x కా వాల్యూ 1 నుంచి 1.999 తక్. y వాల్యూ ఎలా ఉంది ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, x ఈక్వల్ టు 1.1, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1.1 అయితే y వాల్యూ 1 అవుతుంది, x ఈక్వల్ టు 1.2 అయితే y వాల్యూ 1 అవుతుంది, x ఈక్వల్ టు 1.3 అయితే y వాల్యూ 1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు, ఇది మొత్తం ఒక లైన్ ఫామ్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 1.1, 1.2, 1.3, 1.4 అండ్ సో ఆన్ 1.999 వరకే y వాల్యూ అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇక్కడ ఒక సింపుల్ లైన్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. క్లియర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ చూడు ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ పెట్టే మనం. సో x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే మనం వాట్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే వాట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో పాయింట్ ఇక్కడ ఉండదు, పాయింట్ అనేది ఇక్కడ చూడు y ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2 అది ఇక్కడ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ అక్కడ x ఈక్వల్ టు 2.1, y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. అక్కడ x ఈక్వల్ టు 2.2, x ఈక్వల్ 2.2, y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. అండ్ సో ఆన్ x ఈజ్ ఈక్వల్ టు 2.9999 వరకు y వాల్యూ అనేది 2 ఉంటుంది. సో ఈ పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎట్లా ఉండాలి. క్లియర్. అక్కడ x ఈజ్ ఈక్వల్ టు x బిలాంగ్స్ టు 2 to 2.999, y వాల్యూ అనేది 2 ఉంటుంది. క్లియర్. అండ్ ఆల్సో అక్కడ x ఈక్వల్ టు 3 తీసుకుందాం, x ఈక్వల్ టు 3 తీసుకుంటే y ఎలా ఉంటుంది, y అనేది 3 ఉండాలి. 3.1 తీసుకుంటే x వాల్యూ, y వాల్యూ 3 ఉంటుంది. 3.2 x వాల్యూ తీసుకుంటే y వాల్యూ 3 ఉంటుంది. సో ఇది మొత్తం ఎలా ఉంటుంది అంటే ఒక లైన్ ఫామ్ అవుతుంది ఇదే విధంగా. క్లియర్. ఇక్కడ కింద కూడా చూడండి, ఇదే సిమిలర్లీ లెఫ్ట్ సైడ్ కూడా ఇదే విధంగా ఉంటుంది మనకి గ్రాఫ్. -3కి వెళ్ళిపోతే ఇక్కడ దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. సింపుల్ గ్రాఫ్ ఇది. మామూలుగా మనం ఇలా చేయము, ఇది జస్ట్ మనకి సింపుల్ కాబట్టి ఇట్లా మీకు బేసిక్ లెవెల్కి ఇలా నేర్పిస్తున్నాను. నెక్స్ట్ మనకి నార్మల్ గ్రాఫ్ ఎలా ఉంటుందో దాన్ని కూడా మనం డ్రా చేపిస్తాం. ఓకే. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, లేకపోతే మనం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x కూడా రాసుకోవచ్చు, లేకపోతే మనం స్టెప్ ఫంక్షన్ అంటాం. స్టెప్ ఫంక్షన్ అంటే ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ సిడి ఎలా ఉంటుందో మనకి స్టెప్ బై స్టెప్, కాబట్టి దీన్ని మనం స్టెప్ ఫంక్షన్ కూడా అనవచ్చు అన్నట్టు. క్లియర్. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇది బేసిక్ గ్రాఫ్. ఇది మామూలుగా జస్ట్ చిన్నపిల్లలు కాబట్టి మీరు స్టార్టింగ్ మీకు ఎలా
నేర్పించాలి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్ గ్రాఫ్ ఏదైనా గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ 2 sin x, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఏ గ్రాఫ్ వచ్చినా సరే మనం గ్రాఫ్ని ఏ విధంగా డ్రా చేస్తాం అనేది మనం మాడ్యులస్ ఫంక్షన్ ఏ విధంగా నేర్చుకున్నాం ఇక్కడ కూడా అదే విధంగా మనం ఇక్కడ దీని ప్రాపర్టీస్ ఉంటే దాన్ని చెప్తాం మనకి. ఓకే, చలో నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేజీలో చెప్తాను చూడండి. సో ఫైనల్ గ్రాఫ్ అనేది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ మనకి మనం స్టెప్స్ ఏ విధంగా ఎక్కుతామో స్టెప్ బై స్టెప్ ఉంది కాబట్టి దీన్ని మనం స్టెప్ ఫంక్షన్ కూడా అనుకోవచ్చు అన్నట్టు. ఓకే, చలో నెక్స్ట్ పేజీలో మీకు ఇంకొకసారి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫైనల్లీ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, సో y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, సారీ y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. ఆల్రెడీ మనం గ్రాఫ్ ఇక్కడ బేసిక్ లెవెల్ గ్రాఫ్ చెప్పుకున్నాం, కాకపోతే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ మనం ఇక్కడ చెప్పుకోవాలి. చూడండి 1 2 3 4 -1 -2 -3, దిస్ ఈస్ -1 -2 -3 1 2 3 4. ఓకే, ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ కూడా ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0. బట్ y ఎలా ఉండాలి? y ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మొదలు y ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ అని కాదు, ఎక్స్ వాల్యూ అనేది నెగిటివ్ కూడా ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు, కానీ y వాల్యూ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి, అదర్వైజ్ 0 ఉండాలి. ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు, -∞ టు +∞ మధ్యలో ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు మనం, కానీ y వాల్యూ అనేది ఓన్లీ ఇంటిగ్రల్ వాల్యూ ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఇంటిగ్రల్ వాల్యూ. ఇక్కడ చూడండి ఎలాగైతే మనం y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే y వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉండాలి, అదర్వైజ్ 0 ఉండాలి. ఇక్కడ x వాల్యూ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. మనం జనరల్గా x వాల్యూ పాజిటివ్ అనుకుంటాం, అట్లా కాదు, x వాల్యూ పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0 ఉండొచ్చు, కానీ y వాల్యూ ఇక్కడ పాజిటివ్ ఉండాలి, లేకపోతే 0 ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x అంటే దట్ ఈస్ ఈక్వల్ టు y. y ఈజ్ ఆల్వేస్ ఇంటిజర్, బట్ x మేబీ ఫ్రాక్షనల్, మేబీ ఇంటిజర్, మేబీ 0. క్లియర్? ఇక్కడ చూడండి, సో మనకు ఆల్రెడీ బేసిక్ గ్రాఫ్ ఇక్కడ డ్రా చేసాం మనం. బేసిక్ గ్రాఫ్ ఎలా ఉంది? ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ గ్రాఫ్ ఆల్రెడీ మనం అంతకుముందు డ్రా చేసుకున్నాం బేసిక్ లెవెల్లో. ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5. సో వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఆఫ్ ఎక్స్? గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే 1.5. చూడండి ఇక్కడ 1.5 ఎక్కడ ఉంటుంది మనకి? 1.5 అనేది సపోజ్ ఇక్కడ 1.5 తీసుకున్నామని, 1.5. సో ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ 1.5, ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ తీసుకుంటే మనం దీనికి ఇక్కడ నుంచి ఏం చేద్దాం అంటే ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ నియరెస్ట్ ఇంటిజర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి మనం. సో 1.5 అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, 1 ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ 1.5 తీసుకుంటే మనం 1.5 తీసుకుంటే ఆ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ నియరెస్ట్ ఇంటిజర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడు 1.5 అంటే రైట్ సైడ్ ఇంటిజర్ ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా ఇంటిజర్ ఉంది. రైట్ సైడ్ మనం తీసుకోము, లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సో నియరెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఎంతైతే ఉందో దట్ ఈస్ 1. ఓకే, సపోజ్ ఇక్కడ చూడండి 2.9 తీసుకున్నాం. ఇక్కడ 2.9 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.9 అంటే దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్. గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ నుంచి ఉండే 3 తీసుకోకూడదు మనం, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నియరెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి, దట్ ఈస్ 2. ఇదైతే మీకు ఆల్రెడీ తెలుసుకోవటం నో ప్రాబ్లం. కానీ ఇక్కడ చూడు నెగిటివ్లో మీకు ఇక్కడ ప్రాబ్లం, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ చూడండి సపోజ్ నేను ఇక్కడ -0.3 తీసుకున్నా, -0.3. ఇక్కడ చూడండి దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -0.3 తీసుకుంటే -0.3
ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ -0.3 తీసుకుంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నియరెస్ట్ ఇంటిజర్ తీసుకోవాలట. లెఫ్ట్ సైడ్ నియరెస్ట్ ఇంటిజర్ అంటే -1. క్లియర్? దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1.7. -1.7 తీసుకుంటే దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1.7 తీసుకునేమాట. -1.7 ఎలా ఉంటుంది ఇక్కడ? -2, దిస్ ఈజ్ -1, -1.7 ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నియరెస్ట్ ఇంటిజర్ ఎంత ఉండాలి ఇక్కడ? -2. దట్ ఇంప్లైస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ -2. క్లియర్? -1.7 అయితే -1 తీసుకోకూడదు. -1 కన్నా లెఫ్ట్ సైడ్ ఇంటిజర్ అంటే -2 ఉంటుంది. అదేవిధంగా సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -244.6, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -244.6. దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ తీసుకోవాలంటే మనకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి. సింపుల్, -244కి లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? -245. సింపుల్, దాన్ని తీసుకోవాలి మనం. -245. క్లియర్? -245. క్లియర్? ఓకే. నెక్స్ట్ జనరల్ గ్రాఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూడండి బేట. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే పాయింట్స్ అందులో సబ్స్టిట్యూట్ చేసి మనం గ్రాఫ్ డ్రా చేసాం. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామంటే చూడండి. y is equal to greatest integer function of x. y is equal to greatest integer function of x. ఇక్కడ చూడు, y is equal to modulus of x గ్రాఫ్ ఎలా తీసుకున్నాం మనం? y is equal to modulus of x గ్రాఫ్. ఫస్ట్ y is equal to x గ్రాఫ్ తీసుకున్నాం మనం. y is equal to x గ్రాఫ్. y is equal to x. జనరల్ ఇక్కడ ఏదైనా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ లేకపోతే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఏదైనా కండిషన్ అయితే ఉందో ఆ కండిషన్ మనం ఫస్ట్ తీసేసుకొని తర్వాత డైరెక్ట్గా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మనం ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేసినాం. తర్వాత ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, మాడ్యులస్ మీనింగ్ ఏంది? మాడ్యులస్ అంటే y ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అదర్వైజ్ 0. సో ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్ మాడ్యులస్ తీసుకుంటే y వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. కానీ ఇక్కడ ది గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్ అనేది నెగిటివ్ వాల్యూ కాబట్టి దీన్ని మనం ఏం చేసాం? మనం ఇక్కడ దీనికి ఎక్స్ యాక్సిస్ యాజ్ ఇమేజ్, ఎక్స్ యాక్సిస్ మిర్రర్గా తీసుకొని దీని యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ చేసాం. క్లియర్? ఇక్కడ కూడా y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ మేబీ ఎక్స్ కావచ్చు, sin x, cos x, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 10, వాట్ ఎవర్ ది వాల్యూ ఇట్ ఈస్. ఓకే, ప్రాసెస్ ది సేమ్ అన్నిటికీ. ఎలా చేస్తాం ఒకసారి చూడండి. చాలా జాగ్రత్తగా చూడాలి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది స్టార్టింగ్లో మీకు, తర్వాత చాలా ఈజీ ఉంటుంది. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలంటే కంపల్సరీ ఐఐటి కానీ ఎంసెట్ కానీ ఏదైనా JEE మెయిన్ కానీ కంపల్సరీ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. దీంట్లో కంపల్సరీ డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా 1 or 2 క్వశ్చన్స్లో మీకు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది JEE మెయిన్లో. ఓకే, ఒకసారి చూడండి. y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. సో ఎక్స్ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ తీసుకుందాం అన్నమాట. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ తీసుకుందాం. చలో వైట్ తీసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాం. ఇక్కడ వాల్యూస్ చూడండి. ఇక్కడ 1, 2, 3, 4. ఇక్కడ కూడా -1, -2, -3, -4. డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా తీసుకోవాలి మీరు కరెక్ట్గా, అప్పుడు గ్రాఫ్ ఈజీగా ఉంటుంది. -1, -2, -3, -4. ఓకే, 1, 2, 3, 4, 1, 2, 3, 4. ఓకే, -1, -2, -3, -1, -2, -3, -4. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ గ్రేటెస్ట్ ఇంటిజర్కు తీసేద్దాం మనం, ఓన్లీ ఎక్స్ గ్రాఫ్ తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్ అనేది
మీకు ఆల్రెడీ తెలుసు ఈ టైప్లో ఉంటుంది. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్, y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ గ్రాఫ్ డ్రా కర్నా అయితే ఇక్కడ మనకి మ్యాక్సిమం 3 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. స్టెప్ నెంబర్ 1, draw the parallel line to x axis. Draw the parallel line to x axis at y is equal to integers. At y is equal to integer. Greatest integer function ఏదైనా సరే y is equal to integral part of x or integral part of sin x or integral part of 2 sin x or integral part of x square, integral part of tan inverse of x, whatever the function it is, if it is greatest integer, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ తీసేసి ఓన్లీ డైరెక్ట్గా ఫంక్షన్ యొక్క గ్రాఫ్ రాసుకుంటాం. తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, ఇది ఆల్వేస్ ఫిక్స్, ఇది మనకి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం. at y is equal to integer. Y is equal to integer అంటే ఇక్కడ చూడండి, y is equal to integer ఏముంది ఇక్కడ, దట్ ఈస్ y is equal to integer అంటే 1 కాబట్టి ఇక్కడ చూడు x యాక్సిస్కి మనం ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ కూడా చూడండి, నేను డాటెడ్ లైన్ తీసుకున్నా, డైరెక్ట్గా తీసుకోవచ్చు మీరు. జస్ట్ ఇది మీకు అర్థం కావడానికి ఓన్లీ ఈ లైన్స్. ఓకే, x యాక్సిస్కి ప్యారలల్ లైన్ కింద కూడా తీసుకుందాం. ప్యారలల్ లైన్ లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, జస్ట్ మనకి ఎందుకు సరిపోద్ది అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే స్టెప్ నెంబర్ 2 చూడండి. స్టెప్ నెంబర్ 2 ఏం చేద్దామంటే ఇప్పుడు డ్రా ది ప్యారలల్ లైన్ టు y యాక్సిస్. Draw the parallel lines to y axis ఇక్కడ ఏం చేద్దాం అంటే టు y axis where the parallel lines are intersecting the, ఇక్కడ parallel lines ఏదైతే ఉన్నాయో intersecting the given graph, where the lines are intersecting the given graph. Draw the parallel lines to the y axis where the lines intercepting intercept the given graph. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటీజర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఈ కేసులో ఇంటీజర్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం మనకి. ఇక్కడ ఈ కేసులో మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే మనకి ఇంటర్సెప్ట్ అవుతుందో ఇక్కడ y యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాం. జనరల్ కదా x యాక్సిస్ ఉంటుంది, 1 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఇది కూడా మనకి వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి, ఒక సెకండ్ కలర్ డిఫరెంట్ తీసుకుందాం, మీకు ఈజీగా ఉంటుంది తర్వాత. క్లియర్? ఇక్కడ చూడండి, మీకు y అనేది గ్రేటెస్ట్ ఇంటిజర్. y ఇస్ గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే y వాల్యూ ఎలా ఉండాలి, మేబీ 0. y వాల్యూ ఎలా ఉంటుంది బేట, మేబీ 0, మేబీ 1, మేబీ 2, మేబీ 3, మేబీ 4, మేబీ 5, -1, -2, -3.
y is equal to greatest integer function of x, that means y is always only integer. ఇందులో ఇక్కడ మనకి ఫ్రాక్షనల్ పార్ట్ y వాల్యూ రాదు. సో y గ్రేటెస్ట్ ఇంటిజర్ కావాలంటే మనకి ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో జాగ్రత్త చూడండి, 0 నుంచి 1 మధ్యలో ఇక్కడ చూడు, 0 నుంచి 1 మధ్యలో ఇక్కడ బాక్స్, ఇక్కడ మేబీ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఫామ్ అవుతుంది. రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి మీరు. ఇక్కడ y వాల్యూ ఎలా ఉంటుంది అంటే చూడు, 0 నుంచి ఈ డయాగ్నల్ ఏదైతే ఉందో దాని y వాల్యూ ఎలా ఉంది, 0 నుంచి 1 మధ్యలో ఉంది. 0 నుంచి 1 మధ్యలో ఉంటే మనకి ఇక్కడ చూడండి, 0 నుంచి 1 మధ్యలో ఉంటే సపోజ్ 0.5 ఉంది, x ఈజ్ ఈక్వల్ 0.5 ఉంది. దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఎలా ఉంటుంది మనకి, దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ అనేది ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ అనేది 0 ఉండాలి. సో ఇక్కడ 0.5 అనేది ఇక్కడ ఈ పాయింట్ అనేది దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ తీసుకుంటే ఇక్కడ వస్తుంది. క్లియర్? దిస్ ఈజ్ ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ x. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ xలో కన్వర్ట్ చేయాలి మనం. y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ xలో కన్వర్ట్ చేయాలంటే మనం ఇక్కడ దీని యొక్క బేసిక్ డెఫినేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి 0.5 ఉందంటే దానికి గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఎంత ఉండాలి, సో 0 ఉండాలి. నెక్స్ట్ అక్కడ 0.6 తీసుకున్నాం, 0.6 తీసుకుంటే దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఎంత ఉండాలి, 0 ఉండాలి. సో ఇక్కడ ఈ పాయింట్స్ మాత్రం ఇక్కడ నుంచి మనకి రిమూవ్ అయిపోయి ఈ పాయింట్స్ ఇక్కడ x వాల్యూ 0 నుంచి y వాల్యూ 0 నుంచి 1 మధ్యలో ఏదైతే వాల్యూస్ ఉండో అది మొత్తం 0 అయిపోతుంది బేట. అది మొత్తం మనకి 0 కావాలి. ఇక్కడ చూడ ఇది మొత్తం మనకి ఏమైందంటే ఇది మొత్తం 0 కావాలి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ బాక్స్ తీసుకుందాం, సెకండ్ బాక్స్ తీసుకోండి. y వాల్యూ 1 to 2, x వాల్యూ 1 to 2, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ y వాల్యూ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 to 2. 1 to 2 మధ్యలో ఏదైతే గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఉంటుందో 1 to 2 మధ్యలో ఏదైతే వాల్యూ ఉంటుందో సపోజ్ 1.5 గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉండాలి. 1.6 గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఎంత ఉండాలి, 1 ఉండాలి. సో ఈ పార్ట్స్లో ఉన్న ఈ గ్రాఫ్ మొత్తం ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ గ్రాఫ్ మొత్తం మనకి ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయి ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయి ఇక్కడ ఇలా ఫామ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా చూడాలి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అంత ఈజీ కాదు. అలానే ఒకసారి అర్థమైతే మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కొంచెం గ్రాఫ్ పైకి ఉంది, చలో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డయాగ్నల్లో ఉన్న ఈ మొత్తం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి సిమిలర్లీ 2 నుంచి 3 మధ్యలో ఏదైతే గ్రాఫ్ ఉందో 2 నుంచి 3 మధ్యలో ఏదైతే గ్రాఫ్ ఉందో ఇది మొత్తం డిలీట్ అయిపోయి ఇక గ్రాఫ్ అనేది y ఈజ్ ఈక్వల్ టు 2 మీద ఓవర్లాప్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 2 మీద ఓవర్లాప్ అవుతుంది. క్లియర్? కానీ ఇక్కడ చూడు, ఇక్కడ 1 2 3 దీంట్లో నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్స్లో మాత్రం ఇది ఫిక్స్ కాదు, కానీ y వాల్యూస్ ఫిక్స్ అవుతాయి. y వాల్యూ 1 2 3 4 ఫిక్స్, బట్ x వాల్యూ 1 2 3 4 అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ x కాబట్టి ఇక్కడ 1 2 3 దగ్గర ఇక్కడ ఇంటర్సెప్ట్ అయింది కాబట్టి నో ప్రాబ్లం. బట్ sin x cos x tan x తీసుకుంటే ఈ వాల్యూస్ అన్నీ మనకి మారిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో గ్రాఫ్. సో ఇక్కడ నుంచి ఈ గ్రాఫ్ మొత్తం డిలీట్ అయిపోయి క్లియర్? అదేవిధంగా డినామినేటర్ కింద కూడా చూడండి, ఈ బాక్స్లో ఏదైతే గ్రాఫ్ ఉందో ఈ బాక్స్ ఇక్కడ కూడా బాక్స్, ఇక్కడ కూడా బాక్స్, సేమ్ గ్రాఫ్ ఇక్కడ రిపీట్ అయితే ఇదే విధంగా ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ అయిపోద్ది. ఇది ఇక్కడ. సో ఫైనల్ గ్రాఫ్ చూడండి, ఇక్కడ ఈ రెడ్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఈ గ్రాఫ్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎప్పుడైతే మనకు గ్రాఫ్ డ్రా చేయాలో దానికి మ్యాక్సిమం 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ నెంబర్ 1 మనం ఏం చేస్తామంటే స్టెప్ నెంబర్ 1 ప్యారలల్ టు x యాక్సిస్ లైన్స్ డ్రా చేద్దాం వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ అని. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేద్దాం అంటే మనం y యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేస్తాం. y యాక్సిస్కి ప్యారలల్ లైన్ ఎక్కడ డ్రా చేయాలంటే ఈ గివెన్ ప్యారలల్ లైన్స్ x యాక్సిస్కి
ఏదైతే ప్యారలల్ లైన్స్ ఉన్నాయో గివెన్ y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెప్ట్ చేస్తుందో అక్కడ ప్యారలల్ లైన్ డ్రా చేసి మనం తర్వాత ఇక్కడ మనకి బాక్సెస్ ఫామ్ అవుతాయి, దట్ ఈస్ మేబీ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ మనం ఈ డయాగ్నల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం 0 నుంచి 1 మధ్యలో y వాల్యూ 0 to 1 మధ్యలో ఉందంటే అక్కడ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x ఏమైందంటే 0 అవుతుంది. అక్కడ x ఇక్కడ y వాల్యూ చూడు 1 to 2 మధ్యలో ఏదైతే ఉందో దాని యొక్క ఇంటిజర్ ఏమైంది 1 to 2 మధ్యలో ఇంటిజర్ 1 అవుతుంది. నెక్స్ట్ 2 to 3 మధ్యలో ఇంటిజర్ 2 అవుతుంది. 3 to 4 మధ్యలో ఇంటిజర్ ఏమైందంటే మనకి 3 అవుతుంది. క్లియర్? అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్. జనరల్ మనం డెఫినేషన్ ఎలా తీసుకుంటామంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x y is equal to గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x. ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ x minus 1 either x may be less than or equal to either less than. సపోజ్ మన x ఈక్వల్ టు ఇక్కడ చూడండి x is equal to 5.6 తీసుకున్నా. వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్? దిస్ ఈజ్ ఈక్వల్ టు 5. వాట్ ఈస్ x? దిస్ ఈజ్ ఈక్వల్ టు 5.6. వాట్ ఈస్ x minus 1? x ఈజ్ ఈక్వల్ టు 5.6. x minus 1 ఎలా ఉంటుంది? 4.6. ఇక్కడ చూడండి లెస్ దాన్ either less than or equal to సింబల్ సాటిస్ఫైడ్. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ x minus 1 to x. క్లియర్? x ఈక్వల్ కావచ్చు దానికన్నా తక్కువ కావచ్చు అన్నట్టు. క్లియర్? చలో ఒకసారి ప్రీవియస్ కేసు. సో ఫైనల్లీ గ్రాఫ్ అనేది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇంకొకసారి రిపీట్ చేస్తా చూడండి. ఇందులో మొత్తం 3 స్టెప్స్. ప్యారలల్ టు x యాక్సిస్, నెక్స్ట్ ప్యారలల్ టు y యాక్సిస్ లైన్స్ డ్రా చేస్తాం. తర్వాత బాక్స్లో వచ్చిన ఏదైతే డయాగ్నల్స్ ఉంటాయో దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేసేసి మనం ఇక్కడ కింద ఇంటిజర్కి తీసుకోవాలి. క్లియర్? చలో నెక్స్ట్ ఇందులో మనం ఏం చేద్దాం అంటే ఇంకొక డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ 2. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ 2 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ 2 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ దట్ ఈస్ x స్క్వేర్. జనరల్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మీ గ్రాఫ్ మీకు తెలుసు. y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ గ్రాఫ్ తెలుసు. ఇక్కడ ఏం చేయాలి మనం గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ తీసుకోవాలి. ఇన్ ది ఇంటర్వెల్ ఆఫ్ -2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. 2 ఈజ్ లెస్ దెన్ x లెస్ దెన్ 2. ఇది మధ్యలో తీసుకున్నాం. ఠీక్. -2 ఈజ్ లెస్ దెన్ x ఈజ్ లెస్ దెన్ 2. ఫస్ట్ మనం గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామంటే ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ గ్రాఫ్ తీసుకుంటే జనరల్ గ్రాఫ్ చూడండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ గ్రాఫ్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి x వాల్యూ అనేది -2 నుంచి 2 వరకు తీసుకోవాలి. ఇందులో ఫస్ట్ స్టెప్ మనం ఏముంటుందంటే ఒకసారి చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 1 సారీ y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 4. మనం స్టెప్ నెంబర్ 1లో ఏం చేసాం? మనం అక్కడ స్టెప్ నెంబర్ 1లో ఏం చేయాలంటే ఇక్కడ చూడండి స్టెప్ నెంబర్ 1లో ఇక్కడ రాద్దాం. స్టెప్ నెంబర్ 1లో ఏం చేసాం? డ్రా ది ప్యారలల్ లైన్స్ టు y యాక్సిస్ టు x యాక్సిస్ వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్. వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ 1 2 3. ఇక్కడ చూడు ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం x యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం. x యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం. at y is equal to integer. Next this is equal to 1,
నెక్స్ట్ ఇక్కడ 2 తీసుకుందాం, ఇక్కడ 3, ఇక్కడ 4. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేద్దాం. నెక్స్ట్ 3, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేద్దాం. నెక్స్ట్ 4, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం అంటే, డ్రా ది లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ వేర్ ది ప్యారలల్ లైన్ ఇంటర్సెక్ట్ ది గివెన్ గ్రాఫ్. ఇక్కడ చూడు y = x² గ్రాఫ్ని మనకి ఎక్కడైతే y = x² గ్రాఫ్ని ఎక్కడైతే y = 1, y = 2, y = 3 లైన్స్ ఇంటర్సెప్ట్ చేస్తున్నాయో అక్కడ మనం ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలి. ఇక్కడ చూడండి, ఇది ప్యారలల్, ఇక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం టు y యాక్సిస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఒక ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం y యాక్సిస్కి. ఇక్కడ కూడా ఒక ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం y యాక్సిస్కి. ఇక్కడ కూడా ఒక ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం y యాక్సిస్కి. ఓకే, సిమిలర్లీ లెఫ్ట్ సైడ్ ఆల్సో. క్లియర్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి ఇంటిజర్స్ ఉండాల్సిన అవసరం లేదు, మనకు క్వశ్చన్ బట్టి అక్కడ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ y = x², y = x², y = x². ఏ కౌన్ सा లైన్ అవుతుంది? దిస్ ఈజ్ y = 1, సో y = 1, సో y = x² = 1. సో x వాల్యూస్ ఎలా ఉంటాయి ఇక్కడ? దట్ ఈస్ x = +or-1 ఉంటుంది. x = +or-1. సో దిస్ ఈజ్ 1 అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో -1 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఈ పాయింట్ కావాలి. ఈ పాయింట్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ y = 1 అయిందంటే xకి 1 ఉంది, ఇక్కడ 1, -1. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ y కోఆర్డినేట్ ఎంత ఉంటుంది? ఇక్కడ y కోఆర్డినేట్ 2 ఉంటుంది. సో x కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. x కోఆర్డినేట్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ, దట్ ఈస్ y² = x, y² సారీ y = x² y x² ఇదే చూడు, వాట్ ఈస్ y? y = 2, y = 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని, దట్ ఈస్ x వాల్యూ ఎలా ఉంటుందంటే +or-√2 అవుతుంది బట్, +or-√2. సో ఈ పాయింట్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు √2, ఈ పాయింట్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ -√2. సో సిమిలర్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 3, దిస్ ఈజ్ √2 అవుతుంది బట, దిస్ ఈజ్ y = 2 -√2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అయిందంటే ఆటోమేటిక్గా √3 అవుతుంది. సో దిస్ ఈజ్ √3. నెక్స్ట్ √4 అంటే ఎంత అవ్వాలి? 2. ఓకే, దిస్ ఈజ్ -√3, దిస్ ఈజ్ -2. క్లియర్? ఫస్ట్ ప్యారలల్ లైన్ డ్రా చేసాం మనం x యాక్సిస్కి, నెక్స్ట్ ప్యారలల్ లైన్ డ్రా చేసాం y యాక్సిస్కి, నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం. దాని తర్వాత ఏం చేద్దాం మనం, ఇక్కడ బాక్సెస్ ఫామ్ చేద్దాం. బాక్స్ ఫామ్ అయిన తర్వాత బాక్స్ లోపల ఉన్న గ్రాఫ్ని ఏ విధంగా డ్రా చేస్తాం చూడండి. ఇక్కడ చూడండి 0 to ఇది ఏదైతే బాక్స్ ఉందో ఇక్కడ చూడండి, సింపుల్ మీరు ఏం చేద్దాం అంటే ఈ బాక్స్లో ఉన్న గ్రాఫ్ ఏదైతే ఉందో కింద ఉన్న ఇంటీజర్లో రాసుకుందాం మనం. ఇక్కడ 0 to 1 మధ్యలో ఉంది, ఇది మొత్తం 0 to 1 మధ్యలో ఉందంటే 0.1, 0.2, 0.3 అండ్ సో ఆన్ 0.999 వరకు ఉంది. కాబట్టి దాని యొక్క గ్రేటెస్ట్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఇంటీజర్ వాల్యూ 0 ఉంటుంది. సో దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేది మనం 0 ఇక్కడ రాసుకుందాం. గ్రేటెస్ట్ వాల్యూ అనేది 0 ఇలా రాసుకుందాం. క్లియర్? నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఈ బాక్స్ తీసుకోవాలి బేట. మళ్ళీ మనం ఈ బాక్స్ తీసుకుందాం చూడండి. ఈ బాక్స్లో
వాల్యూ ఎలా ఉంది ఇక్కడ y వాల్యూ అనేది 1 to 2 మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది మనం 1 తీసుకోవాలి. ఓకే, సో ఈ మధ్య క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇది 1. క్లియర్. నెక్స్ట్ ఈ బాక్స్ తీసుకోండి. ఇక్కడ y వాల్యూ ఎలా ఉంది, y వాల్యూ అనేది 2 నుంచి 3 మధ్యలో ఉంది కాబట్టి గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ అనేది 2 ఉండాలి. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ 2 అనేది ఇక్కడ చూడండి, ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి 2 ఇక్కడ. క్లియర్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ బాక్స్ కూడా తయారైపోయి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, y వాల్యూ అనేది 3 నుంచి 4 మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటెస్ట్ వాల్యూ ఎలా ఉండాలి, గ్రేటెస్ట్ వాల్యూ అనేది 3 ఉండాలి. క్లియర్. సో సిమిలర్లీ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఈ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ చూడండి, సో మనకి ఈ టైప్ ఉండి ఇక్కడ చూడు ఓపెన్ ఇంటర్వెల్ ఇక్కడ ఉంటుంది బేట. ఓపెన్ ఇంటర్వెల్ ఎలా ఉంటుంది, క్లియర్. సో ది ఫైనల్ గ్రాఫ్ అనేది మనం నెక్స్ట్ పేజీలో వేద్దాం. చూడండి, సో y is equal to 1 root 2 root 3 2 1 root 2 root 3 2 ఇక్కడ -1 minus 1 minus root 2 -1 minus root 2 minus root 3 minus 2. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. y is equal to x square greatest integer function. y is equal to x square greatest integer function ఆల్రెడీ మనం ప్రీవియస్ కేసులో తీసుకున్నాం. మనం ప్రీవియస్ కేసు చూడండి, 0 to 1 మధ్యలో 0 ఉండాలి, 1 to root 2 మధ్యలో 1 ఉండాలి, నెక్స్ట్ 2 నెక్స్ట్ 3. గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే కంపల్సరీ మీకు 0 వచ్చిందంటే నెక్స్ట్ 1 2 3 4 -1 -2 కింద వస్తాయి. కానీ x స్క్వేర్ కాబట్టి పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ కూడా 1 2 3 4 లైక్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి. సో మనకి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఓకే, ఈ గ్రాఫ్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం డ్రా చేసాం, అది ఇక్కడ మనం డ్రా చేస్తున్నాం 1 2 3 4. నెక్స్ట్ చూడండి సేమ్ గ్రాఫ్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ గ్రాఫ్ ఎలా ఉంటుందట, నెక్స్ట్ గ్రాఫ్ క్లియర్. సో y is equal to x square గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మీకు నెక్స్ట్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ ఇంటిగ్రేషన్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఏమైందంటే అక్కడ మనలో y is equal to గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x స్క్వేర్ డిస్కస్ ది కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. ఇక్కడ మనకి ఇక్కడ చూడు గ్రాఫ్ చూడగానే మనకు తెలిసిపోయింది. సో 1 root 2 root 3 ఇక్కడ మనకి డిస్కంటిన్యూటీ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా -1 root 2 root 3. క్లియర్. సో మీకు కంపల్సరీ y is equal to greatest integer function of x, maybe greatest integer function maybe x, maybe sin x, maybe cos x, maybe sin inverse of x, tan inverse of x. అన్నిటికీ గ్రాఫ్స్ మీకు కంపల్సరీ రావాలి. గ్రాఫ్ రావాలంటే మీకు జస్ట్ 3 స్టెప్స్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏముంటుంది, డ్రా ది ప్యారలల్ లైన్ టు ది x యాక్సిస్ వెన్ y is equal to ఇంటిజర్ అయినప్పుడు x యాక్సిస్కి ప్యారలల్ లైన్ మనం డ్రా చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఏమవుతుంది, y యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాం. కానీ ఇక్కడ x యాక్సిస్ ఇంటిజర్ అవసరం లేదు. కానీ ఆ లైన్స్ అనేది ఎక్కడైతే ఇంటర్సెప్ట్ అవుతాయో y యాక్సిస్ ప్యారలల్ లైన్స్, x యాక్సిస్కి ప్యారలల్ లైన్స్, అక్కడ మనం ఏం చేద్దాం అంటే y యాక్సిస్కి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దాం, y యాక్సిస్కి ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం మనం, x యాక్సిస్కి ప్యారలల్ లైన్ తీసుకున్నాం, y is equal to ఇంటిజర్ వద్ద. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే y యాక్సిస్
వై యాక్సిస్కి ప్యారలల్ లైన్ తీసుకుంటాం, కానీ ఇక్కడ ఇంటిజర్ వద్ద తీసుకో మనం ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతున్నాయి మనకి ఇక్కడ y = x² గ్రాఫ్ని అక్కడ మనం ప్యారలల్ లైన్ తీసుకుంటాం. ఇక్కడ చూడు ఇవి ప్యారలల్ లైన్స్ మనకి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అవుతుంది. ఆ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మధ్యలో ఏదైతే డయాగ్నల్ లేకపోతే ఏదైతే కర్వ్ ఉంటుందో దాని మొత్తాన్ని మనం డిలీట్ చేసి మనం కింద ఏదైతే ఇంటిజర్ ఉంటుందో అక్కడ మనం డ్రా చేసుకోవాలి. క్లియర్? చలో, సో y = x² యొక్క గ్రాఫ్ ఇది. ఎప్పుడైనా మీకు ఇంటిగ్రేషన్లో వచ్చినప్పుడు కూడా ఇంటిగ్రేషన్ మనం లిమిట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, 0 నుంచి 1 వరకు y = గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x² వాల్యూ ఎంత అయితే 0 అవుతుంది. నెక్స్ట్ 1 నుంచి √2 వరకు 1 అవుతుంది. నెక్స్ట్ √2 నుంచి √3 వరకు 2 అవుతుంది. √3 నుంచి 2 వరకు 3 అవుతుంది. నెక్స్ట్ మనం డెఫినెట్ ఇంటిగ్రల్ యూజ్ చేసి డైరెక్ట్ సాల్వ్ చేస్తాం. క్లియర్? చలో, నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇంకొకటి సైన్ కాస్ టాన్లో ఒకటి డ్రా చేద్దాం, ఎలా ఉంటుందో చూడండి. y = 2 sin x, y = 2 sin x, y = 2 sin x greatest integer function of y = 2 sin x that is greatest integer function. దీన్ని గ్రాఫ్ డ్రా చేద్దాం. దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఓకే, ఇన్ ది లిమిట్ 0 to 2π తీసుకోండి. 0 to 2π. ఫస్ట్ y = sin x, y = 2 sin x, y = sin x గ్రాఫ్ రావాలి మనకి. y = 2 sin x గ్రాఫ్ రావాలి. నెక్స్ట్ y = 2 sin x దానికి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ y = sin x, y = sin x 1 2. y = sin x గ్రాఫ్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. y = sin x, దిస్ ఈజ్ y = sin x. మనకి ఇక్కడ π 2π. నెక్స్ట్ y = ఇక్కడ చూడండి, y = sin x. సో sin x యొక్క రేంజ్ అనేది మనకి -1 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది బట్ sin x రేంజ్ అనేది -1 నుంచి 1 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ -1, ఇది 1 మధ్య. కానీ మనం 2 sin x తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 2 sin x, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 2 sin x రాసుకుంటాం. సో y = 2 sin x, 2 sin x. సో ఇక్కడ రేంజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ 2 into -1 that is -2, 2 into 1 2. So the graph of 2 sin x range lies between -2 to 2. సింపుల్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి, sin x గ్రాఫ్ ఎలా ఉందంటే -1 నుంచి 1 మధ్యలో ఉంది. ఇక్కడ మనం 2 sin x అనేది -2 నుంచి 2 మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు π/2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3π/2. సింపుల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2, సేమ్ లెంత్ తీసుకోండి -2. ఓకే, సైన్ ఆఫ్ చూడండి, సైన్ ఆఫ్ π/2, సైన్ ఆఫ్ π/2 వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. కానీ 2 sin π/2 తీసుకున్నాం అనుకో, సైన్ ఆఫ్ π/2 1, 2 sin π/2 తీసుకుంటే ఎలా ఉంటుంది, దట్ ఈస్ 2 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో అక్కడ π/2 వద్ద 2 sin x వాల్యూ ఎలా ఉంటుంది అంటే 2 ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. sin 0 ఎలా ఉంటుంది, sin 0 0 ఉంటుంది, sin 0 0 0, 2 sin 0 ఆల్సో 0. సో 0 వద్ద మనకి పాయింట్ అనేది యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ మనకి ఏం షిఫ్ట్ కాదు. నెక్స్ట్ sin π అనేది sin π ఈజ్ ఈక్వల్ టు 0, 2 sin π ఆల్సో 0, ఈ పాయింట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ ఇక్కడే ఫిక్స్ చేసుకొని మనం ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఇక్కడ పెట్టుకొని మనం పైకి లాగాలి. ఓకే, పాయింట్ ఇక్కడ పెట్టుకొని మనం పైకి స్ట్రెచ్ చేద్దాం. చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎలా ఉంటుంది, దట్ ఈస్ గ్రాఫ్ అనేది ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గ్రాఫ్ అనేది ఈ విధంగా. క్లియర్? నేను గ్రాఫ్స్ మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అన్ని గ్రాఫ్స్ అక్కడ వచ్చేస్తే చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ మీకు ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, sin 3π/2, sin 3π/2 వాల్యూ ఎలా ఉంటుంది, ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్
సైన్ ఆఫ్ 3π/2 సైన్ ఆఫ్ 3π/2 వాల్యూ అనేది -1. అక్కడ 2 సైన్ 3π/2 తీసుకుంటే -1 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ -2లోకి షిఫ్ట్ అయిపోతుంది బేట. బట్ సైన్ పైకి వాల్యూ 0 ఉంటుంది. 2 sin π ఆల్సో 0, sin 2π 0, 2 sin π ఆల్సో 0 అవుతుంది. 2 sin 2π ఆల్సో 0. సో ఈ పాయింట్ ఫిక్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ స్ట్రెచ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ మీకు ఏం చేంజెస్ ఉండదు. అలాంగ్ విత్ వై యాక్సిస్లోనే మీకు పీరియడ్, అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ అంటే పీరియడ్ అవుతుంది, పీరియడ్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. అలాంగ్ విత్ వై యాక్సిస్ అంటే రేంజ్లోనే మీకు డిఫరెన్స్ వస్తుంది. 2 sin x, 3 sin x, 4 sin x అట్లా. క్లియర్? సో మనకి ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 sin x గ్రాఫ్. క్లియర్? తర్వాత మనం ఏం చేద్దాం అంటే 2 sin xకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ తీసుకుందాం. 2 sin x దీనికి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కావాలి. ఇక్కడ చూడండి ఇంకొకసారి గ్రాఫ్ ఇక్కడ మనం క్లియర్గా గ్రాఫ్ తీసుకుందాం. కొంచెం పెద్దగా తీసుకుంటాను మీకు ఈజీగా అర్థమవుతుంది. π 2π తీసుకోండి. ఇక్కడ π తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 1 ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఓకే, π అనేది ఎంత ఉంటుంది? 1 పాయింట్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 -1 -2. 2 sin x గ్రాఫ్ తీసుకున్నాం అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2 sin x. 2 sin x. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ 2 sin x, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ 2 sin x గ్రాఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఎప్పుడైనా మనం గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అక్కడ డ్రా చేయాలంటే కంపల్సరీ బేసిక్ ఫండమెంటల్ మన రూల్స్ ఏముంటుంది? ఫండమెంటల్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం వెన్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్. సెకండ్ స్టెప్ ఏం చేద్దాం? y యాక్సిస్కి ప్యారలల్ లైన్స్ డ్రా చేసుకుంటాం వెన్ ది ప్యారలల్ లైన్స్ టు ఎక్స్ యాక్సిస్ వేర్ ఇంటర్సెప్ట్ ది గివెన్ గ్రాఫ్. తర్వాత ఇక్కడ మనకి బాక్సెస్ ఫామ్ అవుతాయి, మేబీ రెక్టాంగిల్, మేబీ స్క్వేర్. దాని మధ్యలో ఉన్న డయాగ్నల్స్ లేకపోతే మధ్యలో ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని మనం ఇంటిజర్లో రాసుకుంటాం. అది ఆల్రెడీ మీకు తెలుసు, ఒకసారి చూడండి. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే చూడండి, డ్రా ది ప్యారలల్ లైన్స్ టు ఎక్స్ యాక్సిస్ వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్. y ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ ఇక్కడ ఏముంది? 1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, this is equal to -1. This is equal to -2. -2. క్లియర్? నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, వేర్ ది ప్యారలల్ లైన్ టు ది ఎక్స్ యాక్సిస్ వేర్ ది ప్యారలల్ లైన్ ఇంటర్సెప్ట్ ది గివెన్ గ్రాఫ్. గివెన్ గ్రాఫ్ని ఎక్కడైతే ఇంటర్సెప్ట్ చేస్తుందో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ కూడా ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా మనకి టచ్ చేస్తుంది. ఈ పాయింట్స్ని అలా ఉంచుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే y యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను బట్టి ఇక్కడ y యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేస్తే మనకి ఇక్కడ ఇలా, ఇక్కడ కూడా y యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ అవసరం లేదు ఇది, సరే సరే ఒకసారి రాసు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే ఇంటర్సెప్ట్ చేస్తుందో అవి కూడా తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి బట. ఈ పాయింట్స్ ఎంత అవుతాయి? ఇక్కడ చూడండి, ఇది 0, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. దిస్ ఈజ్ ఈక్వల్ టు π, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 π. ఈ పాయింట్ π అవుతుంది. ఈ పాయింట్ మీకు ఆల్రెడీ తెలుసు 2π. ఈ పాయింట్ 2π. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో y కోఆర్డినేట్ ఇక్కడ ఎంత ఉంది? y ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది బేట.
అక్కడ y కోఆర్డినేట్ 1 అంటే ఇక్కడ చూడండి 2 sin x, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 sin x, y is equal to 2 sin x, y is equal to 2 sin x is equal to, what is y? Y is equal to 1, y is equal to 1 is equal to 1. That implies sin x is equal to, sin x is equal to 1 by 2. That implies what is x? X is equal to pi by 6. X is equal to pi by 6. So ఈ పాయింట్ ఏమైందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు పై బై 6 అవుతుంది. క్లియర్? సో ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఇక్కడ పై బై 6 అంటే ఇది కూడా పీరియాడిక్ ఫంక్షన్ కాబట్టి సేమ్ పాయింట్లో మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది పై ఉంది కాబట్టి ఇక్కడ కూడా పై బై 6 యూనిట్స్, పై నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి 0 నుంచి 30 degrees మనకి రైట్ సైడ్ ఉందంటే ఇక్కడ 180 degrees నుంచి లెఫ్ట్ సైడ్ 30 degrees ఉండాలి. 180 degrees నుంచి లెఫ్ట్ సైడ్ 30 degrees అంటే 150 degrees. దట్ ఈస్ పై మైనస్, ఇక్కడ చూడండి పై మైనస్ పై బై 6. పై మైనస్ పై బై 6 ఎలా ఉంటుంది? 5 పై బై 6. సో ఈ పాయింట్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ఎ పాయింట్ 5 పై బై 6. 5 పై బై 6. క్లియర్? నెక్స్ట్ మన ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఎలా ఉంటుంది? ఇది కూడా సేమే. పై నుంచి 30 degrees 180 degrees నుంచి 30 degreesకి రైట్ సైడ్ ఉంటుంది. దట్ ఈస్ 180 + 30 to 10 degrees. దట్ ఈస్ పై ప్లస్ పై బై 6. పై ప్లస్ పై బై 6. దట్ ఈస్ 7 పై బై 6. ఈ పాయింట్ ఏమైందంటే దట్ ఈస్ 7 పై బై 6. మెయిన్స్ మన ఇక్కడ పాయింట్స్ కావాలి మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 పై మైనస్ 360 degrees నుంచి లెఫ్ట్ సైడ్ 30 degrees ఉంటుంది. 360 minus 30, 330 degrees. That is 2 pi. ఇక్కడ చూడండి 2 pi minus pi by 6 is equal to 12 pi minus pi. That is 11 pi by 6. 11 pi by 6. 11 pi by 6. ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. ఐ థింక్ JEE Main, JEE Advanced మేబీ చాలాసార్లు మనకి రిపీట్ అయింది. అండ్ ఆల్సో మీకు 12th కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు బోర్డుకి. ఇక్కడ చూడండి. సో ఫైనల్ మనం పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం. 0 పై బై 6, 5 పై బై 6, పై 7 పై బై 6, ఫిర్ 11 పై బై 6, ఫిర్ 2 పై. ఇక్కడ మనం లైన్ డ్రా చేయలేదు. లైన్ ఎందుకు డ్రా చేయలేదు మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, అక్కడ అవసరం ఉండదు. ఇక్కడ రెండు ప్లేస్లో మనకి అవసరం ఉండదు అన్నట్టు. నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఏదైతే బాక్స్ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ బాక్స్ ఒకటి ఫామ్ అవుతుంది. మేబీ రెక్టాంగిల్, మేబీ స్క్వేర్, వాట్ ఎవర్ ది బాక్స్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దిస్ ఈజ్ 2 sin x. 2 sin x దీనికి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ లింక్. ఇక్కడ చూడు 2 sin x. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఓన్లీ 2 sin x బారమే డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటే అలాంగ్ విత్ y యాక్సిస్ ఓన్లీ ఇంటిజర్లోనే మనకు గ్రాఫ్ ఉండాలి. ఇంటిజర్ మధ్యలో ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ 0 నుంచి 2 మధ్యలో ఎన్ని గ్రాఫ్స్ ఉండాలి మనకి? మేబీ 0 ఉండొచ్చు, మేబీ 1 ఉండొచ్చు, మేబీ 2 ఉండొచ్చు. ఇక్కడ కూడా మేబీ -1, మేబీ -2. 0 and 1 మధ్యలో కానీ, 1 to 2 మధ్యలో కానీ, 2 to 3 మధ్యలో కానీ ఏ గ్రాఫ్ ఉండకూడదు. సో ఇక్కడ చూడండి 0 నుంచి 1 మధ్యలో ఇక్కడ వైట్ గ్రాఫ్ ఏదైతే ఉందో 2 sin x గ్రాఫ్ అనేది 0 to 1 మధ్యలో ఉంది. సో y వాల్యూ ఎలా ఉంటుంది? ఇక్కడ 0.1, 0.2, 0.3, 0.4 అండ్ సో ఆన్ 0.9999 ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూస్ మొత్తం మనకు అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ 0నే ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ బాక్స్లో ఉన్న గ్రాఫ్ అనేది ఇక్కడ మనం ఓన్లీ 0నే తీసుకుంటాం. క్లియర్? ఈ మొత్తం ఇక్కడ చూడండి మొత్తం ఎలిమినేట్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఓన్లీ 0 ఉండాలి. చలో నేను రెడ్ తీసుకుంటాను, కొంచెం విజిబిలిటీ ఉంటుంది మీకు. ఓకే, రెడ్ విజిబిలిటీ లేకపోతే ఓకే ఇది తీసుకున్నాం, సంథింగ్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ బాక్స్ చూడండి మీరు. నెక్స్ట్ బాక్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ బాక్స్ చూడండి. దిస్ ఈజ్ పై బై, దిస్ ఈజ్ పై బై 2 ఉంటుంది కదా. ఈ బాక్స్ అనేది 1 to 2 మధ్యలో ఉంది కాబట్టి 1 to 2 మధ్యలో ఇంటిజర్ ఎలా ఉంటుందంటే 1.1, 1.2, 1.3 అండ్ సో ఆన్ 1.999 వరకు వాల్యూ అనేది 1 ఉంటుంది కాబట్టి సో ఈ మధ్యలో ఉన్న గ్రాఫ్ మొత్తం ఇక్కడ ఎలిమినేట్ అయిపోయి మనకి గ్రాఫ్ అనేది 1 ఉండాలి. ఇక్కడ 1 ఎలా ఉంటుందంటే అక్కడ చూడండి, ఇక్కడ
సో మొత్తం గ్రాఫ్ ఇలా ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ π/2 వద్ద ఏమైందంటే ఎగ్జాక్ట్లీ π/2 sin π/2 వాల్యూ 1 ఉంటుంది, 2 sin π/2 వాల్యూ 2 ఉండాలి. కాబట్టి సో ఈ పాయింట్ అనేది ఇక్కడే ఉంటుంది. 2కి గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ 2 ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఈ పాయింట్ ఇక్కడ గ్యాప్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ మళ్ళీ ఇది మొత్తం మళ్ళీ మనకి 1 ఫామ్ అవుతుంది అన్నట్టు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్ చూడండి. 5π/6 to π వరకు మనకి ఇక్కడ గ్రాఫ్ ఇదే ఉంది. ఈ బాక్స్లో ఏదైతే ఉందో గ్రాఫ్ అలాంగ్ విత్ y-axis ఎలా ఉంటుంది, 0 to 1 మధ్యలో ఉండాలి. 0 to 1 మధ్యలో ఉన్న గ్రాఫ్ అనేది దాని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ 0 ఉంటుంది కాబట్టి సో దీని యొక్క గ్రాఫ్ అనేది మనకి 0 ఉండాలి. సో ఈ మొత్తం ఇక్కడ నుంచి డిలీట్ చేసేసి ఇది మనకి 0 అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్, ఇక్కడ క్లోజ్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ గ్రాఫ్ మీకు ఎక్కడ ఉంటుంది, ఈ బాక్స్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి π to 7π/6 వాల్యూ ఎలా ఉంటుంది, దట్ ఈస్ ఈ గ్రాఫ్ అనేది 0 నుంచి -1 దట్ ఈస్ -0.1 ఆర్ -0.2 -0.3 -0.999 వరకు దాని వాల్యూ అనేది 0 కాదు, -1 ఉంటుంది. దాని వాల్యూ అనేది -1 ఉంటుంది. సో దీని వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, దీన్ని -1 రాసుకుంటాం. ఇక్కడ క్లోజ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ ఇక్కడ అవుతుంది. సారీ, ఆటోమేటిక్ ఓపెన్ ఇక్కడ ఒక సైడ్ ఓపెన్ అంటే రెండో సైడ్ క్లోజ్ ఉండాలన్నట్టు. నెక్స్ట్ గ్రాఫ్ చూడండి బయట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ బాక్స్ ఉందో ఈ బాక్స్ అనేది -1 నుంచి -2 మధ్యలో ఉంది కాబట్టి -1 నుంచి -2 మధ్యలో ఉంది కాబట్టి -1 నుంచి -2 మధ్యలో ది గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ అనేది -2 ఉంటుంది. -1.5 తీసుకున్నాం అనుకో మనం, -1.5కి గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఎంత ఉండాలి, -2 ఉండాలి. -1 కాదు, -2 ఉంటుంది అన్నట్టు. సో ఈ మధ్యలో ఉన్న గ్రాఫ్ అనేది మనకి ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉన్న గ్రాఫ్ అనేది డైరెక్ట్గా మనకి -2 అవుతుంది బేట. మధ్యలో ఉన్న గ్రాఫ్ అనేది డైరెక్ట్గా మనకి -2 అవుతుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ -2. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఓపెన్ ఇంటర్వెల్ ఉంది కానీ ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ లేదు. ఎందుకంటే ఆ పాయింట్ కూడా ఈ లైన్ మీద ఉంది కాబట్టి అక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఉండదు. క్లియర్? నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి. ఓకే, వీటి మధ్యలో ఉన్న గ్రాఫ్ ఎలా ఉంటుందంటే 0 నుంచి -1 మధ్యలో గ్రాఫ్ అనేది -1 ఉండాలి. 0 నుంచి -1 మధ్యలో ఉన్న గ్రాఫ్ అనేది -1. ఇక్కడ 2π అయితే 0 అవుతుంది. క్లియర్? సో ఫైనల్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి, ఫైనల్ గ్రాఫ్. చలో నేను నెక్స్ట్ పేజ్లో తీసుకుందాం. ఒకసారి మీరు నోట్ చేసుకోండి. 0 π/6 π/2 5π/6 π 7π/6 फिर 11π/6 फिर 2π. क्लियर? 0 1 2 -1 -2. గ్రాఫ్ చూడండి ఎలా ఉందో. 0 π/6 π/2 5π/6 π. నెక్స్ట్ 7π/6 ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ 11π/6 2π. దిస్ ఈజ్ -1 సారీ 1 2 -1 -2. ఓకే, ఇప్పుడు చూడండి ప్రీవియస్ గ్రాఫ్ ఎలా ఉందంటే 0 నుంచి π/6 వరకు 0 నుంచి π/6 వరకు మనకి వైటీ తీసుకున్నాం, ఎక్కువగా విజిబిలిటీ ఉంది. 0 నుంచి π/6 వరకు 0 ఉండాలి. నెక్స్ట్ π/6 నుంచి 5π/6 వరకు ఈ విధంగా ఉంటుంది. ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ 5π/6 టు π వరకు గ్రాఫ్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి, ఇక్కడ క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ 5 to 7π/6, 5 to 7π/6 గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. 5 to 7π/6 గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో పై వాల్యూ 0 ఇలా ఉండాలి. ఓకే. నెక్స్ట్ 7π/6 to 11π/6, 7π/6 to 11π/6 గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిర్ -1 ఫిర్ క్లియర్. సో మీకు నెక్స్ట్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో కంపల్సరీ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ గ్రాఫ్ అనేది కంపల్సరీ రావాలి. గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో మనం నేర్చుకోవాల్సిందే. అప్పుడే మన కాంపిటీషన్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఈజీ కూడా, గ్రాఫ్ అనేది చాలా టఫ్ ఏం కాదు. ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. క్లియర్. సో దిస్ ఈజ్ y is equal to 2 sin x, y is equal to 2 sin x గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ గ్రాఫ్. క్లియర్. చలో నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్ చూద్దాం. y is equal to tan inverse of x. సో y is equal to tan inverse of x, ఇక్కడ చూడండి. y is equal to tan inverse of x, tan inverse of x. మీకు ఇన్వర్స్ ఫంక్షన్ వస్తే ఇది డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేస్తాం చూడండి. y is equal to tan inverse of x, దానికి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే tan inverse of x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే చూడండి. మీరు ఇన్వర్స్ ట్రిగోలో tan inverse of x గ్రాఫ్ డ్రా చేసి ఉంటారు. అది ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ π/2, దిస్ ఈజ్ -π/2, దిస్ ఈజ్ 1 -1 తీసుకున్నాడు. ఓకే. tan inverse of x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ జస్ట్ ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఇది మన గ్రాఫ్లో అవసరం లేదు, మీకు జస్ట్ అర్థం కావడానికి డ్రా చేయడం ఈజీ ఉంటుంది. సో tan inverse of x గ్రాఫ్ ఎలా ఉంటుంది? tan inverse of x గ్రాఫ్ అనేది -∞ ఎలా డ్రా అవుతుంది? దిస్ ఈజ్ tan inverse of x గ్రాఫ్. tan inverse of x, దిస్ ఈజ్ π/2. π/2 వాల్యూ తెలుసు మనకి 22/7 into 2, దట్ ఈస్ 1.5 అప్రాక్సిమేట్లీ. ఇక్కడ 1, దిస్ ఈజ్ -1.5, దిస్ ఈజ్ -1. క్లియర్. ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ tan inverse of x, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ tan inverse of x అంటే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ కండిషన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ tan inverse of x అంటే మనం ఇక్కడ గ్రాఫ్ ఎలా డ్రా చేసుకోవాలి? గ్రాఫ్ అనేది ఫస్ట్ ప్యారలల్ టు x యాక్సిస్ లైన్స్ డ్రా చేద్దాం. వేర్ y is ఇంటిజర్. ఇక్కడ y ఇంటిజర్ ఎక్కడ ఉంది? ఇక్కడ y is equal to ఇంటిజర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 అనేది మోర్ దెన్ π/2 కాబట్టి మనకు అది అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనకి ఓన్లీ 1 లైన్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -1 అయితే ఇక్కడ అవుతుంది. -2 అనేది దిస్ ఈజ్ -2, ఇక్కడ మనకు -2 అవసరం అయితే -2 ఇక్కడ రాసుకోండి. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? డ్రా ది ప్యారలల్ లైన్ టు y యాక్సిస్, డ్రా ది ప్యారలల్ లైన్ టు y యాక్సిస్ వేర్ ది లైన్ ఇంటర్సెప్ట్ ది గివెన్ గ్రాఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ డ్రా చేసుకుంటాం. ఇక్కడ కూడా ఇక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి y యాక్సిస్కి ప్యారలల్ లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే tan inverse of tan x, మీకు నెక్స్ట్ ఫార్ములాస్ వస్తాయి. tan inverse of tan x ఈజ్ ఈక్వల్ టు x, కండిషన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ -π/2 to π/2, ఇక్కడ బేసిక్ కండిషన్ -π/2 to π/2 ఉంది కాబట్టి tan inverse of tan x ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఇక్కడ చూడు y ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ మనం ఏం కావాలి? tan inverse of tan inverse of tan 1, tan inverse of tan 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. y వాల్యూ అనేది మనకి 1 కావాలి కాబట్టి x వాల్యూ అనేది మనకి ఇక్కడ tan 1 ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు tan 1 కామా 0. దిస్ ఈజ్ అ పాయింట్ tan 1, 0.
ఇక్కడ కూడా మనకి -tan 1, 0. క్లియర్? చలో నెక్స్ట్ ఇక్కడ మనం మన ప్రాసెస్ మనకు ఆల్రెడీ తెలుసు. బాక్స్లో ఏదైతే ఉందో ఇక్కడ చూడు, దిస్ ఈజ్ 0. ఇక్కడ బాక్స్ ఎలా ఉంది? 0 to y లైస్ బిట్వీన్ 0 to 1. 0 to 1 మధ్యలో ఏదైతే గ్రాఫ్ ఉందో ఈ గ్రాఫ్ మొత్తం ఎలా ఉంటుంది మనకి? లీస్ట్ ఇంటిజర్ ఏముంది ఇక్కడ? 0 ఉంది కాబట్టి 0లో ఓవర్లాప్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఈ గ్రాఫ్ మొత్తం మనకి ఇక్కడ ఈ విధంగా అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ బాక్స్ చూడండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి బాక్స్ మనం ఇక్కడ బాక్స్ తీసుకుంటాం. ఇక్కడ ఇన్ఫైనైట్ వరకు ఉంటుంది బాక్స్. 1 నుంచి 2 మధ్యలో ఏదైతే గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్ మొత్తం 1 దగ్గరికి వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ మొత్తం గ్రాఫ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి బేట. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లియర్? ఇక్కడ బిలో ది ఎక్స్ యాక్సిస్ చూడండి. ఇక్కడ దిస్ ఈస్ జీరో టు -1. 0 to -1 మధ్యలో ఏదైతే గ్రాఫ్ ఉందో 0 to -1. క్లియర్? 0 to -1 అంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఎక్కడ ఉంటుంది? ఓపెన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ క్లోజ్ కాబట్టి ఇక్కడ ఓపెన్ ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇక్కడ చూడండి, -1 నుంచి -2 వరకు, -1 నుంచి దిస్ ఈజ్ -1 to -2 వరకు ఈ మొత్తం గ్రాఫ్లో ఈ గ్రాఫ్ మొత్తం మనకి ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయి -2 వద్ద ఓవర్లాప్ అవుతుంది. క్లియర్? సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అనేది ఫైనల్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. ఫైనల్ గ్రాఫ్ this is equal to tan 1, this is -tan 1, -tan 1, this is 1, this is pi by 2, this is -1, this is -pi by 2, this is -2. క్లియర్? సో ఇక్కడ మన గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇది మొత్తం 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇన్ఫైనైట్ వరకు. నెక్స్ట్ గ్రాఫ్ -1, దిస్ ఈస్ -2. క్లియర్? దిస్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x. దిస్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. క్లియర్? సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటే ఏంది, దాని యొక్క డెఫినేషన్ ఏంది, దాని యొక్క పూర్వ గ్రాఫ్స్ అనేది మనం చెప్పాము. తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్ మనం ఎప్పుడైనా గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? చలో ఫిర్ నెక్స్ట్ క్లాస్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, మీకు నెక్స్ట్ ఏదైతే క్లాసులు మీకు ఏవైతే అవసరం అవుతాయో, ఏదైతే టాపిక్స్ అవసరం అవుతాయో మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్స్ కావాలో మనం ఫస్ట్ అవే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ.